హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీతో మీ రోహిణి. ఈరోజు మేము ఈవినింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లూలు మాల్కి వెళ్దామని చెప్పారు. సో లూలు మాల్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉంటుంది. సో మేమైతే విజిట్ చేయడానికి వచ్చాము. వచ్చాక అర్థమైంది దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము ఫస్ట్. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే చెక్కింగ్ అయింది. అయిపోయిన తర్వాత స్టెప్స్ ఎక్కుదాం అనుకుంటే నా ఫ్రెండ్స్ మాత్రం ఎక్స్లెటర్లోనే వెళ్దామని చెప్తున్నారు. సో వాళ్ళు సంతోషం ఎందుకు కాదని చెప్పాలని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయ్యాను. మేము వెళ్తున్నాము. వెళ్ళే దారిలోనే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మాకు. ఇక్కడ నుంచి మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఒక లూలు రీడర్స్ ఫెస్ట్ అని ఏదో బుక్ స్టాల్ పెట్టారు. లోపలికి ఎగ్జైట్మెంట్తో వెళ్ళి చూసాము. అక్కడేమంటే ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరికో ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. సో మేమైతే ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. రాగానే మార్కెట్ లోపలికి వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ అక్కడ ఒక రెడ్ టీషర్ట్ అన్న కనిపిస్తాడు చూడండి. ఆయన ఏం చెప్పాడంటే మీరు ఇక్కడ వీడియోస్ తీయకూడదని చెప్పాడు. బట్ మనం వింటామా? నో. సో సీక్రెట్గా వీడియోస్ అన్ని తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. మేము కిందికి వెళ్తుంటే ఇక్కడ మనకి ఇష్టమైన మన ఫేవరెట్ మీట్ స్టోర్ కనిపించింది. మెయిన్లీ నాకు ఇష్టమైన సీ ఫుడ్ అయితే కనిపించేసింది. రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, క్రాబ్స్, ప్రాన్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఇవన్నీ చూడగానే నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై గుర్తొచ్చింది. మా నాన్నైతే చాలా బాగా చేసి పెట్టేవారు. ప్రజెంట్ నేను పీజీలో ఉండడం వల్ల ఇంటి ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాను గైస్. ఇక్కడ చూడండి, సీ ఫుడే కాకుండా చికెన్, మటన్, బోన్స్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ మాకు వెజిటేబుల్స్ కనిపించాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా అవి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. పక్కనే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ కాస్ట్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మ్యాంగోస్. ఇక్కడైతే మ్యాంగోస్ ఫెస్ట్ జరుగుతుంది. మ్యాంగోస్ స్వీట్, మ్యాంగోస్ కర్రీ, మ్యాంగోస్ పలావ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా మేము అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో కాస్ట్ కూడా అలాగనే ఉన్నాయి గైస్. ఇంకా చూస్తుంటే టాప్స్ చూసారా, ఇక్కడ స్ట్రీట్ బజార్లో 200కి అమ్మే టాప్స్ అన్నీ 600కి అమ్మేస్తున్నారు గైస్. ఇంకా నా ఫ్రెండ్ చున్నీ కలెక్షన్ బాగుందని వెళ్ళింది. అక్కడ కాస్ట్ చూసాము గైస్, 4000 ఉంది. దెబ్బగా అక్కడ పెట్టేసి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళాము. ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకైతే ఏమనిపించలేదు గైస్. బట్ బాయ్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఈ రో అంతా. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ మాకు కనిపించింది స్లిప్పర్. ఇక్కడ స్లిప్పర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హల్దీ ఫంక్షన్స్కి అలాగంతా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, మాల్ ఎంత కలర్ఫుల్గా ఉందో, కాస్ట్ కూడా అంత కలర్ఫుల్గానే ఉంది. సో మేమైతే నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఏం చూసినా అంత ఫుడ్డే కనిపిస్తుంది గైస్. మేము ఈరోజు సండే అయిపోయా. మా హాస్టల్లో ఎలానో చికెన్ చేస్తారు, అయినా పర్లేదని అక్కడ చూసి ఒక బకెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఎంచక్క ఫుల్గా తినేసాం. నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో కనుక్కోండి. కిడ్స్కి చాలా ఇష్టమైన జోన్ ఏంటంటే కిడ్స్ జోన్. రండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేశారు విత్ విఆర్ ఎఫెక్ట్స్తో. సో చిల్డ్రన్స్ చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. యాక్చువల్గా మేమే అట్రాక్ట్ అయిపోయాం. మాకు కూడా చాలా బాగా ఆడుకోవాలనిపించింది. బట్ టైం అయిపోతుంది. అయినా మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ చూసారా, చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఇంట్లో కూడా ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకొచ్చారంటే సీరియస్లీ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే పిల్లల్ని చూసి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తుంటే నాకు కూడా నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇలాంటి థ్రిల్లింగ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లలతో పాటు ఇక్కడ ఒక ఆంటీ కూడా చూడండి, ఆమె కూడా ఏజ్ మర్చిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేమైతే జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఇక్కడ. బట్ మాకైతే టైం అయిపోతుంది గైస్. నేనైతే ఫాస్ట్గా పీజీకి వెళ్ళిపోవాలి. చూస్తుండగానే మేమైతే మినిమం ఫ్లోర్కి ½ an hour స్పెండ్ చేసాము. సో ఇట్స్ టైమ్ టు రిటర్న్ టు పీజీ గైస్. సో ఇలా జరిగింది మా లూలు మాల్ విజిట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే లాస్ట్కి పీజీకి వచ్చేసాను గైస్. బాయ్.